తమిళనాడులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. తమిళనాడు రాజకీయాలలో దశాబ్దాల చరిత్ర తిరగరాయబోతుందా? ఇద్దరు ద్రవిడ దిగ్గజాల మధ్యలోకి ఒక మూడవ శక్తి దూసుకువచ్చిందా? అవుననే అంటున్నాయి తాజా పోలింగ్ ట్రెండ్స్. ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్లో తమిళనాడు ఓటర్లు కనీవిని ఎరుగని రీతిలో 85% పైగా ఓటింగ్ నమోదు చేసి దేశాన్నే ఆశ్చర్యపరిచారు. ఈ భారీ ఓటింగ్ ఎవరి కోసం? గత 50-60 సంవత్సరాలలో ఇంత పోలింగ్ ఎప్పుడు జరగలేదు తమిళనాడులో. ఎస్టాబ్లిష్డ్ పార్టీల కోసమా, లేక మార్పు కోరుకుంటున్న తలపతి విజయ్ కోసమా? ఇప్పుడు అందరి కళ్ళు కూడా మే 4వ తేదీ వైపే. మే 4 తమిళనాడులో ఏం జరగబోతుందని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. తమిళగ వ్యతిరేక జగం ఈ పేరు ఇప్పుడు తమిళనాడులోని ప్రతి గ్రామంలోనూ మారుమోగిపోతుంది. కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక నూతన రాజకీయ శక్తిగా విజయ్ రంగప్రవేశం చేయడం ఈ ఎన్నికల స్వరూపాన్నే మార్చేసింది. విజయ్కు యువత అండగా నిలిచింది అనడానికి మొన్న జరిగిన పోలింగే ప్రత్యక్ష సాక్షి. తొలిసారి ఓటు వేస్తున్న యువత ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం క్లియర్గా కనిపిస్తోంది. అటు డిఎంకే, ఇటు ఏఐఏడిఎంకేలతో విసిగిపోయిన మధ్యతరగతి ఓటర్లకు విజయ్ ఒక బలమైనటువంటి ఆప్షన్గా మారినట్టుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 234 నియోజకవర్గాలలో టీవీకే తన ఉనికిని చాటుకుంది. ఓట్ల చీలిక మాత్రమే కాదు, ఏకంగా సీట్లు గెలుచుకునే సత్తా విజయ్కు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా భారీ ఓటింగ్ నమోదైతే అది అధికార పక్షానికి వ్యతిరేకంగా భావిస్తారు. తమిళనాడులో ఈసారి రికార్డు స్థాయిలో 85.13 ఓటింగ్ అంత శాతం వరకు పడింది. ఇది 2011 నాటి 78% రికార్డును కూడా తుడిచిపెట్టేసింది. మగవాళ్ళు, రైతులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. కరూరు వంటి జిల్లాలలో 91.86% పోలింగ్ శాతం చూస్తుంటే ప్రజల్లో ఏదో గట్టి మార్పు కనిపిస్తుందని అర్థమైపోతుంది. విజయ్ అభిమానులు నోట్ల కంటే ఓట్లే ముఖ్యమని ప్రచారం చేయడం గ్రామ స్థాయిలో గట్టి ప్రభావాన్ని కూడా చూపింది. ఇక పోలింగ్ ముగిసింది. పోలింగ్లోనే చాలా వరకు విజయం ఖాయమనేటువంటి సంకేతాలు కూడా కనిపించాయంటూ చెప్తున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి కూడా మే 4న జరగనున్నటువంటి కౌంటింగ్ పైనే. ఆ రోజున బాక్సుల నుంచి వెలువడేటువంటి తీర్పు తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఒకవేళ టీవీకేకు 15 నుంచి 20% ఓటు షేర్ వచ్చినా కూడా అది డిఎంకే మరియు ఏఐటీఎంకే కూటములకు కోలుకోని దెబ్బ అవుతుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలలో త్రిముఖ పోటీ నెలకొనడంతో గెలుపోవటంలో మార్జిన్ చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తక్కువ మార్జిన్లో విజయ్ కింగ్ మేకర్గా మారుతారా, లేక కింగ్ అవుతారా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఇక అధికారులు కూడా కౌంటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మే 4న మధ్యాహ్నం కల్లా తమిళనాడు బాద్షా ఎవరో తేలిపోతుంది. ప్రజలు విజయ్ వైపు ఉన్నారు. కౌంటింగ్లో విజయం పక్కాని టీవీకే శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుంటే ద్రవిడ మోడల్కే పట్టం కడతారు అని అధికార పార్టీ చెబుతోంది. చూడాలి మరి తమిళనాడులో గెలిచేది ఎవరు? మే 4వ తారీఖున ఫలితాలలో ఎలాంటి నిర్ణయం వెలువడబోతుంది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. ఏదేమైనా పోలింగ్ జరిగినటువంటి 2-3 రోజులు కలుస్తున్నా కూడా అక్కడ జరిగినటువంటి పోలింగ్ శాతం పెరగడం పైన చర్చ కొనసాగుతుంది. నిత్యము డిబేట్లు అక్కడ కొనసాగుతున్నాయి. విజయ్ చేసినటువంటి మాయాజాలం అనేదే ఇక్కడ చాలా క్రియాశీలకంగా మారింది. ఈ ఎన్నికలలో విజయ్ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ప్రజలు విజయ్ ఎంత మేరకు అట్రాక్ట్ చేయగలిగాడు, ఓట్ శాతము తన వైపు తిప్పుకోవడంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యాడనేది ఆ ఫలితాల రోజే వెలువడేటువంటి అవకాశం ఉంది.